బ్రహ్మదేవుడి ఐదవ తల శివలీల సమగ్రగాథ. మహాప్రలయం తర్వాత శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. సృష్టికార్యానికి అధిపతిగా బ్రహ్మ బాధ్యతలు స్వీకరించాడు. ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరమ ప్రశాంతంగా జ్ఞానముద్రలో ఉండేవాడు. కాని సృష్టి పెరిగే కొద్దీ తన శక్తిపట్ల ఆయనలో తెలియని అహంకారం, రాజసగుణం ప్రవేశించింది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య నేనే గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం ఆది, మొదలు, అంతం, చివర కనుగొన్నవారే గొప్ప అని శివుడు ప్రకటించాడు. విష్ణువు ప్రయాణం. విష్ణుమూర్తి వరాహరూపమెత్తి పాతాళానికి వెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా అంతం దొరక్కపోవడంతో, స్వామీ, నీ అంతం కనుగొనలేకపోయాను, నీవే అనంతం అని వినయంగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ మోసం. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు. ఎంత వెళ్లినా శివుని శిరస్సు కనిపించలేదు. కాని కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వును, కేతకి, చూసి దాన్ని లోబరుచుకున్నాడు. కిందకు వచ్చి, నేను శివుని తలను చూశాను, దానికి ఈ పువ్వు సాక్ష్యం అని అబద్ధం చెప్పాడు. బ్రహ్మదేవుడు తన ఐదవ తలతో ఈ అబద్ధాన్ని పలకడం చూసి శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సృష్టికర్త అయ్యుండి అబద్ధం చెప్పినందుకు ఆ అహంకారానికి చిహ్నమైన ఐదవ తలను తన గూటితో తుంచివేశాడు. ఈ కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, మానవ మనస్తత్వం మరియు ధర్మం గురించి ఒక గొప్ప పాఠం. ఈ శతరూప సృష్టి, అనంతమైన రూపం. బ్రహ్మదేవుడు సృష్టికార్యంలో భాగంగా తన మానసపుత్రికగా శతరూపను సృష్టించాడు. శతరూప అంటే 100 రూపాలు ధరించగలిగేది అని అర్థం. ఆమె అత్యంత సౌందర్యవతి. సృష్టికర్తగా బ్రహ్మ ఆమెను చూసి గర్వపడాల్సింది పోయి ఆమె రూపానికి ముగ్ధుడై మోహంలో పడిపోయాడు. ఇది ఒక సృష్టికర్తకు లేదా తండ్రి సమానుడైన వాడికి ఉండకూడని వికారం. 2. 4 తలల ఆవిర్భావం, చంచల మనస్సు. శతరూప తన సృష్టికర్తకు గౌరవపూర్వకంగా ప్రదక్షిణ చెయ్యడం ప్రారంభించింది. ఆమె తూర్పువైపు వెళ్ళినప్పుడు ఆమెను చూడటానికి బ్రహ్మకు ఒక తల వచ్చింది. ఆమె దక్షిణం, పడమర, ఉత్తర దిక్కులకు తిరిగినప్పుడు బ్రహ్మ తన స్థానం నుండి కదలకుండా ఆమెను చూడాలనే కోరికతో ఆయా దిక్కులలో 3 కొత్త తలలను మొలిపించుకున్నాడు. ఇది మానవుని మనస్సు ఇంద్రియ సుఖాల వెంట ఎలా పరుగులు తీస్తుందో చెప్పడానికి సంకేతం. 3. ఐదవ తల, పతనం వైపు అడుగు. బ్రహ్మచూపుల నుండి తప్పించుకోవడానికి శతరూప ఆకాశం వైపు ఎగిరింది. అప్పుడు ఆమెను చూడాలని తీవ్రమైన వ్యామోహంతో బ్రహ్మకు పైవైపున ఐదవ తల ఉద్భవించింది. ఈ ఐదవ తల అధర్మం మరియు అపరిమితమైన కోరికకు చిహ్నం. తన కూతురి వరుస అయ్యే సృష్టి పట్ల ఇటువంటి భావన కలగడం ధర్మవిరుద్ధం. శివుడి ఆగ్రహం, భైరవ అవతారం. ధర్మాన్ని రక్షించే శివుడు బ్రహ్మలోని ఈ మార్పును గమనించాడు. బ్రహ్మకు సృష్టిజ్ఞానం ఉంది కాని తన మనస్సును అదుపులో ఉంచుకునే ఆత్మజ్ఞానం తగ్గిందని గ్రహించాడు. లోకానికి ఒక ఉదాహరణగా ఉండాల్సిన సృష్టికర్తే ఇలా మోహంలో పడితే ఇక సామాన్య జీవుల పరిస్థితి ఏమిటి అని భావించిన శివుడు కాలభైరవ రూపాన్ని ధరించాడు. శిక్ష కాదు, అది సంస్కారం, ఖండన. కాలభైరవుడు తన గోటితో బ్రహ్మకు పైవైపున ఉన్న ఆ ఐదవ తలను ఖండించాడు. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, బ్రహ్మలోని అహంకారాన్ని మరియు మోహాన్ని తొలగించే ఒక ప్రక్రియ. ఐదవ తల పోయిన తర్వాతే బ్రహ్మకు తన తప్పు తెలిసింది. అప్పుడాయన తిరిగి తన సాత్విక స్థితిని పొంది తపస్సు ద్వారా పశ్చాత్తాపం చెందాడు. ఈ వృత్తాంతం ఇచ్చే లోతైన సందేశం: ధర్మం అన్నింటికంటే పైన. పదవిలో ఎంతటివారైనా
చివరకు సృష్టికర్తే అయినా ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. కామక్రోధాల నియంత్రణ. మనస్సును అదుపులో ఉంచుకోకపోతే అది మనల్ని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. బ్రహ్మ 5 తలలు మన 5 ఇంద్రియాలకు సంకేతం. వాటిని అదుపు చెయ్యకపోతే అవి మనల్ని పతనం చేస్తాయి. సృష్టికర్త బాధ్యత. అధికారం ఉన్నవారు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. బ్రహ్మకు ఈ పాఠం నేర్పడం ద్వారా శివుడు లోకానికి కామక్రోధాలకు అతీతంగా ఉండాలి అని చాటి చెప్పాడు. అందుకే హిందూ సాంప్రదాయంలో బ్రహ్మకు విగ్రహాలు, గుళ్ళు తక్కువగా ఉంటాయి. జ్ఞానం ఉండి కూడా మోహానికి లోనైనందుకు ఆయన పూజలకు అర్హత కోల్పోయారని పురాణాలు చెబుతాయి.